హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఏంటి సిలిండర్ పట్టుకొని వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? ఉరుకు పరుగుల మీద మార్నింగ్ వంట చేసుకుంటే గ్యాస్ అయితే అయిపోయిందండి. గ్యాస్ ఫిట్ చేయడం అందరికీ రాదు కదా! ఈ వీడియోలో చూపిద్దాం అనుకుని. ఇది కూడా చూపించాలా అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం మందికి తెలుస్తది. తెలీదు కదా! తెలియని వాళ్ళ కోసం ఇది వీడియో. ముందైతే పాత దాని మీద మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత అది ప్రెస్ చేస్తే మనకి రెగ్యులేటర్ అనేది పైకి వచ్చేస్తుంది. తర్వాత కొత్త దానికి తగిలించుకునే ముందైతే ఆ క్యాప్‌ని మనం థ్రెడ్ పట్టి గట్టిగా లాగాలండి. అలా గట్టిగా లాగినప్పుడు ఆ అది క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. వీడియోలో నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా చూపించాలా అనుకోవద్దు. ఎందుకంటే నాకు ఫస్ట్‌లో తెలీదు. ఇది రెగ్యులేటర్ ఫిట్ చేయడం అనేది. మనకి గమ్మున గ్యాస్ అయిపోయినప్పుడు ఇంట్లో అవైలబుల్‌గా మగవాళ్ళు ఉండరు కదండీ! మనం నేర్చుకోవడమే మంచిది. నేర్చుకోవడం వల్ల వెంటనే గ్యాస్ అయిపోతే పెట్టేసుకోవచ్చు. పైకి ఇది గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పట్టేస్తుంది. మనకు మళ్ళీ ఓపెన్ చేయాలంటే కూడా గట్టిగా అలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తదండి. ముందు ఏంటంటే గ్యాస్ ఆఫ్‌లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఆన్‌లో ఉండగా ఇది ప్రాసెస్ అంతా జరగదు. అలాగే సిలిండర్ స్టార్ట్ చేసే ముందు డేట్ వేసుకునే అలవాటు ఎవరికన్నా ఉందండి. నేనైతే వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల మనకేంటంటే గ్యాస్ ఎన్ని మంత్స్ వాడుతున్నాం అనేది మనకు అర్థమవుతదండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.